ఫ్రంట్ ఐరన్ ప్లీట్స్ వస్తాయి. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. హలో గైస్, నేను మీ ఆదరమ్మాయి రాజీ. ఇదిగోండి గైస్, మీషో శారీ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్ పార్ట్ 1 వీడియో చూసారు కదా, ఇది పార్ట్ 2 వీడియో. ఇందులో హ్యాండ్ జాయినింగ్, లైనింగ్ పార్ట్, మెయిన్ ఫ్యాబ్రిక్ జాయినింగ్, ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా ఫిట్టింగ్ ఇచ్చుకోవాలన్నది అయితే ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్ని వెంటనే సజెస్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, నా ఛానల్లో ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా, మీషోలో తీసుకున్న కాటన్ శారీతో ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేశా. ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా అయితే ఉంటుంది. ఇదిగోండి, ఫ్రంట్ నార్మల్ స్వీట్ ఆర్ట్ వస్తుంది, హ్యాండ్స్ దగ్గర చిన్న ఎలాస్టిక్ వస్తుంది, ఫ్రంట్ ఐరన్ ప్లీట్స్ వస్తాయి, బ్యాక్ అయితే ఇలా డిజైన్ అయితే చాలా బాగుంది గైస్. మల్మల్ కాటన్ శారీ ఇది. క్వాలిటీ కొంచెం ఆలోచించాలి కానీ డిజైన్ బాగుంది. క్వాలిటీ నాట్ వర్తి అనిపించింది నాకు పెట్టిన మనీకి అయితే. ఇదిగోండి, బ్యాక్ డిజైన్ అయితే ఇలా 3 థ్రెడ్స్ అయితే వస్తాయి. కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ పార్ట్ 1 వీడియో చూసారు కదా, ఇది పార్ట్ 2 వీడియో. ఆ వీడియోకి లెంత్ ఎక్కువ అవుతుంది అని సగం కొంచెం జాయినింగ్స్ ఒక్కటే ఈ వీడియోలోకి తీసుకున్నా. ఇప్పుడు మనం హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ మనం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా 2 సైడ్స్, లెఫ్ట్ సైడ్ది మిడిల్ సైడ్కే తిరగాలి, రైట్ సైడ్ది మిడిల్ సైడ్కే తిరిగేటట్టు అయితే ఫ్రిల్స్ పెట్టుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఫ్రిల్స్ కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకోండి గైస్. నేను లైట్ పఫ్ ఉండేటట్టు అయితే తీసుకున్నా, చిన్నగా రావాలి ఫ్రిల్స్ అన్నట్టు. కొంచెం వస్తే చాలు, అంటే జస్ట్ ఊరికే కనిపించక ఉంటే చాలు అనుకుని జస్ట్ 2.5 ఇంచెస్ అలా అయితే తీసుకున్నా. ఇదిగోండి, ఇటు సైడ్ రైట్ సైడ్ నుండి కూడా మిడిల్కి వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి ఫ్రిల్స్. ఇదిగోండి, ఇలా పెట్టుకుంటే పైన హ్యాండ్ ఫ్రిల్స్ అయితే పఫ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కింద ఎలాస్టిక్ చేసుకోవాలన్నది చూద్దాము. నేను 0 సైజ్ ఎలాస్టిక్ అయితే తీసుకున్నా. మీకు అర్థం అవ్వకపోతే మీరు అడిగేటప్పుడు ఎలా అడుగుతారు అంటే, మాస్క్ ఎలాస్టిక్ అన్నా కూడా ఇస్తారు. ఇదిగోండి, ఇప్పుడు నేను హ్యాండ్ లాస్ట్లో స్టార్టింగ్లో ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నా. స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసాను, డబల్ ఫోల్డ్ పెట్టేసి డబల్ ఫోల్డ్ పెట్టాలి. నెక్స్ట్ ఈలోపు మీరు ఏం చేస్తారు అంటే, మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అన్నది అయితే చూసుకోండి. హ్యాండ్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. ఇలా మొత్తం స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎలాస్టిక్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అన్నది అయితే చూసుకోండి. హ్యాండ్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇలా ఒక్క 1 ఇంచ్ గ్యాప్, కింద నుండి 1 ఇంచ్ గ్యాప్ ఆర్ 3/4 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మనం ఇలా ఎలాస్టిక్ మీద స్టిచ్ రావాలి, ఆ ఎలాస్టిక్ మీద స్టిచ్ వచ్చేటప్పుడు ఎలాస్టిక్ని ఇలా సాగుతూ స్టిచ్ వేయాలి, దాని మీదనే వేయాలి. మీకు అర్థమైంది కదా, ఈ ఎలాస్టిక్ సాగుతూ స్టిచ్ వేయడం వల్ల ఇలా ఫ్రిల్స్ అయితే ఫామ్ అవుతాయి. చాలా క్యూట్ ఉంటుంది గైస్ వేసుకున్నప్పుడు, చాలా యూనిక్గా కూడా అనిపిస్తుంది ఎప్పుడు వేసుకున్నట్టు కాకుండా. ఇప్పుడు మెయిన్ పార్ట్కి అయితే జాయిన్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 1 వీడియోలో జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి హ్యాండ్ జాయిన్ చేసుకుందాము. హ్యాండ్కి మిడిల్ ఉంటుంది, అలానే కింద దానికి షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ నుండి అయితే స్టార్ట్ చేయాలి మనం స్టిచ్ వేయడం. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపించినట్టు అయితే స్టార్ట్ చేసుకోవాలి. మిడిల్ నుండి స్టార్ట్ చేశాను నేను ఇక్కడ. ఇదిగోండి, ఇప్పుడు ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం చూసుకొని అయితే స్టిచ్ వేసుకోండి. మీకు హ్యాండ్ లూజ్ ముందే పెట్టుకొని అయితే చూసుకోండి. మీ హ్యాండ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఇంకొక 2 ఫ్రిల్స్ పెట్టేసుకోండి. లేదు మాకు సరిపోతుంది అంటే డైరెక్ట్గా స్టిచ్ అయితే వేసుకోండి. ఇదిగోండి, ఇలా అయితే వేసుకోవాలి. హ్యాండ్ ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ రివర్స్ చేసి మనం ఎక్కడనైతే కుట్టు స్టాప్ చేసామో సేమ్ మరి అక్కడ నుండే స్టిచ్ స్టార్ట్ అవ్వాలి. ఇది మిడిల్కి వచ్చిన తర్వాత సపరేట్గా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, దాన్ని మనం కంటిన్యూ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కంటిన్యూ చేసేయాలి. ఇదిగోండి, మీకు అర్థమవుతుంది కదా గైస్, అక్కడ దాకా ఆపేసిన స్టిచ్ని మనం కంటిన్యూ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే 2 సైడ్స్ ఈక్వల్గా అయితే వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ ఇలా చేయడం వల్ల. ఇదిగోండి, హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది పఫ్. నేను చిన్నగానే పెట్టుకున్నా.
ఎలాస్టిక్ నేను 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చిన ఇక్కడ. ఎలాస్టిక్ కూడా మంచిగా ఉంది. అంత గ్యాప్లోనే స్టిచ్ చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే మనం జాయిన్ చేసేసుకోవాలి. నేను జాయిన్ చేసేసుకుంటున్నా. ఈ జాయింట్ నేను ఎలా చేస్తున్నా అంటే మనం డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్ ఉంటుంది కదా, ఆర్మ్ హోల్స్ 2 సేమ్గా వచ్చేటట్టు అయితే పట్టుకోండి హ్యాండ్ని. మనం ఇంతకుముందు డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు చాక్ పీస్తో డ్రా చేసి ఉంటాం కదా, ఆ చాక్ పీస్ మీదనే వచ్చేటట్టు అయితే డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఆర్మ్ హోల్ ఒకసారి చూసుకోండి ఎంత ఉందో అన్నది. ఒక చాక్ పీస్ ఉన్నా పర్లేదు, ఇంకొకసారి చూసుకొని 2 కిందది పైనది ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకోండి. ఇంతే గాయ్స్. ఇక్కడనే ఒక 3/4 స్టిచెస్ అయితే వేసేయండి. ఇది ఏంటి అంటే మనం ఈ స్టిచెస్ వేసిన తర్వాత ఫ్రిల్స్ పెట్టేస్తాం కాబట్టి ఇది ఇంకా ఓపెన్ అవ్వదు. ఇది డైరెక్ట్గా ఇంకా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి. ముందే చూసుకోవాలి ఇటు సైడ్ది, తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. తర్వాత మళ్ళీ మనకు ఓపెన్ చేసి స్టిచెస్ వేసుకోవడానికి కుదరదు కాబట్టి కరెక్ట్గా అయితే చూసి వేసుకోండి. ఒక 3-4 స్టిచెస్ అయితే వేసుకోండి, మీకు ఎక్స్ట్రా స్టిచెస్ ఎన్ని కావాలన్నీ అన్నది. ఇదిగోండి ఒక సైడ్ హ్యాండ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉంటుంది. ఒక సైడ్ మొత్తం కంప్లీట్ అయింది, హ్యాండ్ వేయడం కంప్లీట్ అయింది, స్టిచెస్ వేయడం కూడా కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కాటన్ శారీ అవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా అయితే అయ్యింది స్టిచ్ చేయడం. యువతల హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నాము సేమ్ అవతల కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ ఒక్కటే స్టిచ్ చేసుకోవాలి, జాయిన్ చేయకూడదు. మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే రైట్ హ్యాండ్ స్టిచ్ చేసుకోండి గాయస్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడం ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ కిందది రైట్ సైడ్ ఉండాలి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీని మీదకి మనం ఫ్రిల్స్ పెట్టాలి అనుకున్న ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న తీసుకోవాలి. ఇదిగోండి నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమైంది కదా. 2 రైట్ సైడ్లు లోపలికి ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ 2 రైట్ సైడ్ లోపలికి ఉండాలి. ఒక 1 ఇంచ్ స్ట్రైట్ స్టిచ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసుకోండి గాయస్. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఫ్రిల్స్ పెట్టేయండి. ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అంటే మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అంటే కొంచెం పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోండి. లేదు మా దగ్గర ఫ్యాబ్రిక్ కొంచెమే ఉంది అని మీకు అర్థమైతే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను ఏంటి అంటే బాడీ పార్ట్కి తీసిన ఫ్యాబ్రిక్ ఒక్కటే వదిలేసి రిమైనింగ్ పార్ట్ మొత్తాన్ని అయితే బాటమ్ పార్ట్ కోసం యూజ్ చేసిన. చాలా బాగుంది ఫ్లేర్ కూడా. ఇదిగోండి ఫ్రిల్స్ అయితే మొత్తం పెట్టుకోవాలి. మీరు ఈక్వల్గా ఎలా డివైడ్ చేసుకొని అర్థం అవ్వనప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ చేయండి. అప్పుడు మిడిల్లో ఒక పిన్ పెట్టండి, స్టార్టింగ్లో ఒక పిన్ పెట్టండి. ఇంకొక వచ్చిన డబల్ ఫోల్డ్లో హాఫ్ వచ్చి ఉంటుంది కదా, ఆ హాఫ్ని ఇంకొక డబల్ ఫోల్డ్ పెట్టండి. ఇలా 4 పిన్స్తో అయితే డివైడ్ చేసుకోండి. బాడీ పార్ట్ని కూడా 4 పిన్స్తో డివైడ్ చేసుకోండి. తర్వాత ఆ పిన్స్ అన్నీ ఈక్వల్గా పట్టుకొని అయితే మనం డివైడ్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. అలా ఈవెన్గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా అయితే ఉంది. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఫ్రిల్స్ అన్నది. ఇప్పుడు నెక్స్ట్ మనం బాటమ్ పార్ట్ సైడ్ కింద సైడ్ డబల్ ఫోల్డ్ పెట్టి అయితే ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు మనం జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే స్టిచ్ చేసినాము. దీనికి లైనింగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి కదా. లైనింగ్ ఏంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంది అన్నది చూడండి ఫస్ట్. జస్ట్ కింద పార్ట్ ఒక్కటే అనమాట. కింద మనం బాడీ పార్ట్కి ఆల్రెడీ లైనింగ్ స్టిచ్ చేసాం కదా, కింద పార్ట్కి ఒక్కటి ఎంత ఉంది అన్నది చూడండి. ఇక్కడ ఎంత ఉంది, 34 ఉంది. 34 ఉంది కదా. నేను లైనింగ్ 33 తీసుకున్నాను, 32 తీసుకున్నా, 33 తీసుకున్నట్టున్నా. 32 తీసుకున్నాం కదా, ఇక్కడ 33 ఉంది. మనం ఒక 1 ఇంచ్ డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేసుకుంటాము, సరిపోతుంది. ఇదిగోండి నెక్స్ట్ ఇంకా ఒక 1 ఇంచ్ లైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వదిలేసి తర్వాత నుంచి అయితే ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఇదిగోండి ఇలా
దీన్ని కూడా సేమ్ అలానే డివైడ్ చేసుకోండి గైస్. 4 పార్ట్స్ అయితే వేసుకోండి. 4 సేఫ్టీ పిన్స్ పెట్టేయండి. సేమ్ అలానే స్టిచ్ చేయడం వల్ల ఫ్యాబ్రిక్ ఈవెన్గా అయితే మనం స్టిచ్ చేస్తామన్నమాట. ఒక దగ్గర ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది, ఒక దగ్గర తక్కువ ఫ్యాబ్రిక్ వచ్చినట్టు అలా కాకుండా పర్ఫెక్ట్గా ఈవెన్గా అయితే వస్తుందన్నమాట. ఫ్యాబ్రిక్ మొత్తం ఈవెన్గా డివైడ్ చేసుకుంటాం. అలా చేసుకోవడం వల్ల ఇది మెయిన్ టిప్ అనమాట ఒకటి. మీకు అర్థమైంది కదా గైస్. ఇదిగోండి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇంత ఉంది. నేను 3.5 మీటర్స్ అయితే మొత్తం అయితే స్టిచ్ చేసేసా. చాలా బాగుంది. అంటే నాకు కొంచెం మంచిగా అనిపించాలి అన్నట్టయితే నెక్స్ట్ నడుము దగ్గర ఇలా 2 కింద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్గా పెట్టి ఇలా ఒక సేఫ్టీ పిన్ పెట్టేయండి. అలానే స్టార్టింగ్ హ్యాండ్స్ కూడా చూడండి. అలానే ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా చూడండి. 2 ప్లస్ సింబల్ వస్తుందా లేదా అన్నది చూసి అయితే స్టిచ్చెస్ వేయడం స్టార్ట్ చేయండి. ఇదిగోండి ఇలా నేను ఇంతకుముందు వేసిన చాక్ పీస్ దాని మీదనే అయితే వేస్తున్నా. మీరు ఆర్మ్ హోల్ దగ్గర చూసి అయితే వేసుకోండి. ఆర్మ్ హోల్ లూజ్ ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగోండి గాయస్ నడుము దగ్గర కొంచెం ఇలా క్రాస్ నడుం వరకు కరెక్ట్గా స్టిచ్ చేసి నడుం కింద దగ్గర నుంచి కొంచెం క్రాస్గా అయితే వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటి ఇదే స్టిచ్ని కంటిన్యూ చేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని వదిలేయాలి. అలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మన గేర ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీరు చూడండి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో. నేను సపరేట్ స్టిచ్ స్ట్రైట్గా వేయలేదు. అక్కడ ఆపేసి తర్వాత నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక్కటే స్టిచ్ చేసేసా. లైనింగ్ కింద కూడా లైనింగ్ లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఒక్కటే ఉండాలి. నా వీడియోస్ లెంత్ ఎందుకు ఉంటున్నాయి అంటే నేను బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. చిన్న టిప్స్ యూజ్ చేస్తూ గైస్. ఒక ఫ్యాబ్రిక్ ఎక్కువ ఒక ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటే అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టేయండి. అంత ఎక్కువ కనిపించదు. బిగినర్స్ కూడా అర్థం అవ్వాలి, వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవాలి, అందరు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అయితే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే అప్లోడ్ చేసిన వీడియోస్. లేదు మాకు నార్మల్గా చెప్పిన అర్థమవుతుంది అంటే కమెంట్ చేయండి. నేను ఊరికే బ్రీఫ్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు సెకండ్ స్టిచ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏంటి అంటే లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని వదిలేసి లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని ఒక్కటే పట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చెస్ అయితే వేయాలి. ఇదిగోండి ఇలా స్టిచ్ వేస్తే అయిపోతుంది. ఇంకా మీకు ఎన్ని ఎక్స్ట్రా స్టిచ్చెస్ కావాలి అంటే అన్నీ హిప్ వరకు అయితే వేసుకోండి. ఒకవేళ తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా వెయిట్ గెయిన్ అయినా మీకు జస్ట్ స్టిచ్చెస్ ఒక్కటి తీసేస్తే సరిపోతాయి అన్నట్టయితే చూసుకోండి. ఇప్పుడు నేను చుట్టూ ఫిట్టింగ్ అయిపోయింది కదా. ఒకసారి ఏం చేయాలి, నేను ఏం చేసిన ఆల్రెడీ చాక్ పీస్తో ఉన్న దాని మీదనే స్టిచ్ వేసా కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా లేదా అన్నది అయితే చెస్ట్ పార్ట్ దగ్గర ఒకసారి చూసుకోవాలి. అలానే హిప్ లూజ్ దగ్గర కూడా నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఇంకొక స్టిచ్ అయితే యాడ్ చేసుకున్నా. ఇంకొక నడుము దగ్గర కూడా నడుము లూజ్ కూడా చూసుకోవాలి. ఎంత ఉంది, కరెక్ట్ వచ్చిందా లేదా, ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా, ఇంకా లూజ్ ఉంటే ఇంకొక స్టిచ్ వేయాలి, ఒకవేళ టైట్ ఉంటే ఒక స్టిచ్ తీయాలి అన్నట్టు అయితే చూసుకోవాలి. ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉంది. నాకు చాలా చాలా నచ్చింది ఫ్రాక్ అయితే. బ్యాక్ డిజైన్ ఏం పెట్టలేదు, జస్ట్ రౌండ్ పెట్టి ఒక 3 థ్రెడ్స్ అయితే పెట్టినా. మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది కూడా చూపిస్తాయి ఇక్కడ ఈ వీడియో. ఇదిగోండి గైస్ ఫైనల్ అవుట్పుట్ ఇలా అయితే ఉంది. ఫ్రంట్లో ఐరన్ ప్లీట్స్ వస్తాయి, డిజైన్ అలా ఉంది. చూస్తున్నారు కదా ఎంత క్యూట్ ఉందో. కింద డిజైన్ మీకు కనిపించట్లేదు కదా. ఇదిగోండి కొంచెం పైకి అయితే చూపిస్తాను. పార్ట్ 1 వీడియో చూడకపోతే చూడండి గైస్. ఈ వీడియో ఒక్కటే చూస్తే అర్థం అవ్వదు. బ్యాక్ డిజైన్ అయితే ఇదిగోండి ఇలా డబుల్ డోరీస్ పెట్టి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చిన, చాలా బాగుంది. ఇలాంటి కస్టమైజేషన్ మీకు కావాలి అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి గైస్. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ వేస్టీస్.